చేస్తారని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పూర్ణపాడు లాబేస్ వంతెన కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని మా గిరిజనుల తరపున కోరుకుంటున్నాను అధ్యక్ష. సుమారుగా అక్కడ ఎక్కువ గిరిజన ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరి తోటపల్లి నాగావళి దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఆ బ్రిడ్జు చేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం కల్పించినటువంటి సభ్యులకు అలాగే నా కురుపాం ప్రజలకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్ష. సభ అధ్యక్షులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంతమంది పెద్దల మధ్య కూర్చునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా గిరిజన మహిళల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే మా నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. గిరిజనులు మనకంటే ఎగువ ప్రాంతంలో కొండల్లో నివసిస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అధ్యక్ష. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ముఖ్యంగా 2019, 2024 మధ్య గత ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అధ్యక్ష. గిరిజనులు సహజ వనరులు, సహజ సంపద, పర్యావరణ రక్షణకి కీలక పాత్ర వహిస్తుంటే అటువంటి గిరిజనుల్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. నేటికి గిరిజనులు రక్షిత మంచినీటి అందుబాటులో లేక వేల కిలోమీటర్లకు నడుచుకుంటూ వెళ్ళి వారు వాగుల్లోకి, కొండల్లోకి వెళ్ళి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష. వైద్యులు అందుబాటులో లేక, వైద్య సిబ్బంది అందుబాటులో లేక గిరిజనులు ఎంతో గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఆకలి వేస్తే అడవి వైపు, రోగం వస్తే ఆకుల వైపు చూసే పరిస్థితి. గత 5 ఏళ్ల కాలంలో పౌష్టికాహారం వారికి అందుబాటులో లేక వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్ వంటి సంస్థలు కూడా పౌష్టికాహారం లేక గిరిజనులు గర్భిణీలు, శిశు మరణాలు జరుగుతున్నాయని, వారు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. మౌలిక వసతులు అంటే భవన నిర్మాణాలు ఒక్కటే కాదు, సరిపడా వైద్య సిబ్బంది, సరిపడా మందులు లేనప్పుడు ఆసుపత్రులు మాత్రం ఉండి ఏమాత్రం ఉపయోగం లేదు అధ్యక్ష. అలాగే బోధనా సిబ్బంది లేకుండా పాఠశాలలు ఉండి ప్రయోజనం ఏమిటి అధ్యక్ష? వసతి గృహాలు ఉంటే నాణ్యమైన ఆహారం, ఇతర సౌకర్యాలు లేనప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు అధ్యక్ష. అటువంటిది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడంలో తీసుకున్న శ్రద్ధ, వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు గత ప్రభుత్వంలో. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, గిరిజన మహిళలు మరియు శిశువులకు పౌష్టికాహారం అందజేయాలి, ఆహార భద్రత